నమస్తే అందరికీ. నేను భార్గవ్. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ హడావిడి మొదలైనట్టుగానే అనిపిస్తుంది. సాధారణంగా లాస్ట్ ఇయర్ అంటే ఎన్నికలు ఒక సంవత్సరం ముందు ఉన్నాయనే ఆ టైంలో ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 ఏళ్ళు దాటిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 ఏళ్ళు మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యలో 4th ఇయర్ ఒక్కటే ఉంటుంది ఉంటే ఇక లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ మోడే ఇక అది లెక్కలోకి రాదు. సో ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అన్ని పార్టీలు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నట్టు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తొందరలోనే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ ప్రాంతాలలో కేటీఆర్ పాదయాత్ర ఉండబోతుంది. దాని తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర కూడా చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటి నుంచే వరుస బహిరంగ సభలు, వరుస బస్సు యాత్రలు, పాదయాత్రలు చేయబడితే లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ మోడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంత ఈజీ అవుతుంది. కాబట్టి కేటీఆర్ బస్ యాత్ర స్టార్ట్ అవబోతుంది. ముఖ్యంగా పొంగులేటి సంబంధించిన ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, పాలేరు కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇల్లందు కావచ్చు, ఈ ఈ బెల్ట్ మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి హవా ఉంటుంది. కాబట్టి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంచుకోటను బద్దలు కొట్టడానికి కేటీఆర్ పాదయాత్ర అక్కడ పెద్ద ఎత్తున ఉండబోతుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత రెడ్ల ఆధిపత్యం, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, రాజగోపాల్ రెడ్డి అయినా, వెంకటరెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, వీళ్ళ హవా ఎక్కువ ఉంటుంది. కొంత కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటుంది ఇక్కడ. సో ఈ కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టడానికి కేటీఆర్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. నల్గొండ జిల్లాలో, ఖమ్మం తర్వాత నల్గొండ జిల్లాలో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటాడు. ఎక్కడెక్కడ తిరగాలి, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళే మెయిన్ టార్గెట్. సో వీళ్ళిద్దరి కంచుకోటలను బద్దలు కొడితే నల్గొండ జిల్లా కైవసం చేసుకోవచ్చు అనే ప్లాన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాప్ గీస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద 3 ఏళ్లకే వ్యతిరేకత వచ్చేసింది. వాళ్ళకేమో 10 ఏళ్ళు పట్టింది బీఆర్ఎస్ వాళ్ళకి వ్యతిరేకత రావడానికి. మరి ఈయనకి మూడేళ్లకే వ్యతిరేకత వచ్చింది. గ్రౌండ్లోకి పోతే పొట్టు తిడుతున్నారు. మైక్ పెడితే చెవులకెళ్ళి రక్తం వస్తుంది, అట్లా తిడుతున్నారు. మరి ఏం చేసిండో? రైతు బంధు చక్కగా ఇస్తలేడు, పెన్షన్లు పెంచలేదు, 2500 ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, నిరుద్యోగులకి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. తిప్పి కొడితే 50,000 ఉద్యోగాలు ఇవ్వాలి. నేను ధర్నా చౌక్లో రచ్చ చేశాను. నిరుద్యోగులు మొత్తం డప్పులు, డాన్సులు, రచ్చ చేసి పడేశారు. ఇక మొత్తం అటర్ ఫ్లాప్ అయితే కనిపిస్తూ ఉంది. గ్రౌండ్లో పోతే తిరిగితే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇంటెలిజెన్స్ రిపోర్టు ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నారా లేదా తెలియదు, కానీ గ్రౌండ్లో వరస్ట్గా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లుంది. ఇకపోతే బీజేపీ పరిస్థితి, బీజేపీలో మళ్ళీ బండి సంజయ్ వస్తే తప్ప బీజేపీ లేవదు. ఇప్పుడున్నటువంటి రామచంద్రరావు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా మొత్తం నడిపించేది కిషన్ రెడ్డి. ఆయన ఏదో నామకే వాస్తే రామచంద్రరావుని ప్రెసిడెంట్గా పెట్టి నడిపిస్తున్నారు. ఎలక్షన్ వరకు ఏముందిలే, ఎలక్షన్ ముందు ఒక 1 ఇయర్ ముందు మార్చొచ్చు. 3 ఏళ్ళు కదా ప్రెసిడెంట్ ఆ పీరియడ్, ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయినట్టుంది మొన్న. ఇంకో 2 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్ళు అయితే రామచంద్రరావు పదవి అయిపోతుంది. ఎలక్షన్ ముందు కొత్త ప్రెసిడెంట్ని దింపుతారు. ఆ కొత్త ప్రెసిడెంట్ ఎవరు? బండి సంజయ్. మళ్ళా బండి సంజయ్ దిక్కు బీజేపీకి, వేరే ఎవ్వరు దాన్ని ఇది చేయలేరు ఆ పార్టీని. కిషన్ రెడ్డి గురించి తెలుసు కదా. ఇక కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు, గుర్తుపెట్టుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి వీళ్ళిద్దరితోనే బీజేపీ ఖతమైందనే ఆరోపణలు బయట ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి బీజేపీకి ఒక బండి సంజయ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. మళ్ళా బండి సంజయ్ని ప్రెసిడెంట్ చేస్తే తప్ప బీజేపీ కొంత పుంజుకునే అవకాశాలు అయితే ఉండరు. వాళ్ళు కూడా, హైకమాండ్ కూడా అదే ఆలోచిస్తున్నారు. అందుకనే రామచంద్రరావుని తీసుకొచ్చి పెట్టారు. కానీ లాస్ట్ ఎలక్షన్ ముందు, 1 ఇయర్ ముందు బండి సంజయ్ని తీసుకొచ్చి మళ్ళా కొంత అగ్రెసివ్గా తిప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇక ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో మనం వేచి చూడాల్సి ఉందే. ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం చాలా పకడ్బందీగా ఒక ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలను మారిస్తే అధికారంలోకి వచ్చే వాళ్ళమేమో అనే దాంట్లో వాళ్ళు ఇప్పుడు రివైన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఇక్కడ. ఆ ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్లనే ముఖ్యమంత్రి కాదు కేసీఆర్. సో ఈసారి అట్లాంటి తప్పు జరగకుండా కాంగ్రెస్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో బహిరంగ సభలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు, కేసీఆర్ కూడా రంగంలో దిగబోతున్నాడు. సో
28 ఎన్నికల్లో ఒక 6 నెలలు అయితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఏం జరగబోతుంది అనేది.